ఇది భూగర్భంలో దాగిన నగరం. టర్కీ సిటీ కపడోషియా సమీపంలో 85 మీటర్ల అడుగున దశాబ్దాలుగా జనసంచారం లేని ఈ భూగర్భ నగరం ఉంది. ఈ నగరంలో ఒకేసారి 20,000 మంది సంచరించొచ్చు. ఎలెన్గుబు అనే ఈ ప్రాచీన నగరంలో 18 అంతస్తుల్లో సొరంగాలున్నాయి. ప్రపంచంలోనే భూగర్భంలో ఉన్న అతిపెద్ద నగరం ఇది. ఈ నగరంలో కొన్ని వేల ఏళ్ల పాటు జనజీవనం కొనసాగింది. ఈ ప్రాంతం ఫ్రిజియన్ల నుంచి పెర్షియన్లు, బైజంటైన్ యుగంలో క్రైస్తవుల వరకు చాలా చేతులు మారుతూ వచ్చింది. చివరకు 1920లో జరిగిన గ్రీస్ టర్కీ యుద్ధంలో కపడోషియా గ్రీకులు ఓడిపోయారు. దాంతో వారంతా నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ భూగర్భంలో ఉన్న గదులు కొన్ని వందల మైళ్ల విస్తీర్ణంలో పరుచుకొని ఉంటాయి. ఈ నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా తెలియదు. క్రీస్తు పూర్వం 370లో ఎథెన్స్ కు చెందిన సెనోఫోన్ రచించిన అనాబాసిస్ గ్రంథంలో ఈ నగరం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఆయన కపడోషియా చుట్టుపక్కల భూగర్భంలో నివసిస్తున్న అనటోలియన్ల గురించి రాశారు. ఈ ప్రాంతంలోని భూమిలో నీరు లేకపోవడంతో ఇలాంటి తవ్వకాలకు కపడోషియా అనువైన ప్రాంతమని పరిశోధకులు అంటున్నారు.